ఈ దినమున యోహాను సువార్త 4వ భాగమును వినుట కొరకు వచ్చి ఉన్నాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెంతకు పునరుద్ధాన దినమున సాయంకాల సమయంలో యోహాను సువార్తను 4వ భాగముగా ధ్యానించుటకు వచ్చి ఉన్నాం. మీరే మాతో సూటిగా నేరుగా మాట్లాడండి. వర్షాభావం ఉన్నప్పటికీ, వ్యతిరేక్త కార్యములు జరుగుతున్నప్పటికీ మీ బంగారు పాదం చెంతకు వచ్చి ఉన్నాం. పవర్ను మీ ఆధీనంలో ఉంచుకోనండి. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను మీ ఆధీనంలో ఉంచుకోనండి. అంధకార దుష్ట సమూహమును ప్రభువా పారద్రోలండి. మీరే మాతో సూటిగా మాట్లాడండి. అతి శ్రేష్టమైన యోహాను సువార్తను ధ్యానించడం కొరకు ఆయత్తపడుతుండగా యేసయ్యా మీరే మా చేయి పట్టుకొని నడిపించండి. ఆత్మతండ్రి మా మనోనేత్రములు వెలిగించండి. మరలా బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞాపశక్తిని ప్రసాదించి ప్రకృతిని మీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గడిచిన దినములలో యోహాను సువార్త 3వ అధ్యాయమును మనము ముగించి వేసి 4లోనికి ఈ దినమున వెళ్ళవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నికోడమస్ అంటారు ఇంగ్లీష్లో, ఆయన వచ్చాడు. వచ్చి ప్రభువుతో ఎన్కౌంటర్ అయ్యి భేటీ అయ్యి చాలా విషయాలు తెలుసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎంత సమయాన్ని ఒక వ్యక్తికి వెచ్చించాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభు పరలోకపు తండ్రి, మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్, హిజ్ డైటీ గాడ్, ఒక వ్యక్తి కొరకు ఒక అధ్యాయాన్ని కేటాయించడం జరిగింది. ఇన్ ది సేమ్ మేనర్ సీక్వెల్ గా చూసినట్లయితే 4వ అధ్యాయములో కూడా మరి ఒక వ్యక్తి కొరకు, స్త్రీ, సమరయ స్త్రీ, ఆవిడ కొరకు కూడా ఒక అధ్యాయాన్ని కేటాయించడం జరిగింది. ఇవి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక దేవుని ప్రతిరూపము ఒక వ్యక్తికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాడో చూడండి. మనలో ఈరోజు ఒక వ్యక్తికి సమయాన్ని ఎంతవరకు వెచ్చిస్తామో మీరే ఆలోచించండి. వీ వోంట్ స్పెండ్. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే ఒక్క వ్యక్తి, 2 వ్యక్తులు అయితే మనం ఏం మాట్లాడం. మరి ముఖ్యంగా పెద్ద దైవజనులు అయితే అసలు ఐ కెనాట్ స్పీక్ విత్ యూ అంటారు. ఎందుకనగా దే కెనాట్. కానీ తండ్రి అలా కాదు. ఎందుకనో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే తండ్రి యొక్క ప్రణాళిక మనలాంటి ప్రణాళిక కాదు. తండ్రి ఒక ఆత్మను రక్షించడానికి ఎంత సమయాన్నైనా వెచ్చిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపైకి వచ్చింది ఒకే ఒక తీర్మానంతో. అందుకే నాకు ఒక పాట అంటే చాలా ఇష్టమని అనేక మార్లు చెప్పాను. ఒక ఆత్మనైనా రక్షించాలనే ఉద్దేశం. మనకి ఆ ఉద్దేశం కూడా కలిగి ఉండాలనే తండ్రి యొక్క కోరిక. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమని ఉంటుందో చూడండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చూడండి, శిలువలో వేలాడాడు, మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత తన పని అయిపోయింది. సువార్తను ప్రకటించాడు, శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు,
చెప్పవలసిందంతా చెప్పేశాడు. కానీ మరలా 40 దినాలు వచ్చాడు. 40 days, 40 దినములు వచ్చి అనేక ప్రమాణములను ఎత్తి చూపుతూ పరలోక రాజ్య మర్మములను వివరిస్తూ, ఎందుకని పరలోక రాజ్యముల గురించి చెప్తున్నాడు అనగా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. మనము చివరికి వెళ్ళేది అక్కడికే. మన డెస్టినీ అది. ఇది తాత్కాలికమైన జీవితము. పోతే దురదృష్టం ఏమిటంటే మనం వాటిని పట్టించుకోవడం లేదు, అంతే. నాలాగా 70s 80s లోకి వచ్చినా పట్టించుకోవడం లేదు. అందుకే 40 days ఉన్నాడు. 40 రోజులు మహిమా శరీరంతో, మట్టి శరీరాలతో మరలా ఏం చెప్తున్నాడు? సువార్తను. ఏం చెప్తున్నాడండి? సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎక్కడ చూడవలసింది ఏమిటంటే సువార్తను. ఒక్కసారి మరలా నేను మీకు చదివి వినిపిస్తా, చూడండి ఆ మాటలను. 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. కనపరుచుకొని మరలా ఒక మాట అంటున్నాడు 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ సువార్తను అందరికీ చెప్పమన్నాడు. అందరికీ చెప్పాలి. ఏమిటి ఆ సువార్త అంటే, మన కొరకు ఏముందట? పరలోక రాజ్యం ఉంది. ఇది సువార్త. మనమేమో ఏదేదో చెప్పి సువార్త అనుకుంటున్నాం. సువార్త అనగా అది కాదు. పరలోక రాజ్యం ఉన్నది, మీరు అక్కడికి ఒక దినాన వస్తారు. ఇది సువార్త. ఇది సువార్త. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 30-31 వచనాలు కూడా చూచినప్పుడు ఈ సువార్తలను విన్నటువంటి అపోస్తులు, సువార్తికులు, ఎవాంజలిస్ట్ అందరూ కూడా సన్నద్ధులై వారు కూడా పరిచర్య చేయడం మొదలుపెట్టారు. అందులో ఒకడు పౌలు. పౌలు అరెస్ట్ అయ్యి రోమ్కి వెళ్ళినప్పటికీ, దాదాపుగా 2 సంవత్సరాలు రోమ్లో ఉన్నప్పటికీ, అతన్ని విడుదల చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లకుండా రోములోనే ఉండి, ఎక్కడుండండి? రోములోనే ఉండి 2 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండి, 30వ వచనంలో అదే ఉంటుంది, అద్దె ఇంట్లో ఉండి ఆయన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. దట్ ఈజ్ రియల్ సబ్మిషన్ టు ది లార్డ్. ఈనాడు మనం వింటాం, మనమే పట్టించుకోం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, మన మధ్యలో ఉన్నటువంటి సువార్తికులు, మన మధ్యలో ఉన్నటువంటి ఎవాంజలిస్టులు, వీళ్ళందరూ కూడా దాన్ని సీరియస్గా పట్టించుకోవాలి అనే దృక్పథాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఇంజెక్ట్ చేస్తున్నాడు ఈ మాటల ద్వారా. దేన్ని మర్చిపోవద్దన్నాడు? సువార్తను మర్చిపోవద్దన్నాడు. ఏదైనా చెప్పండి, మీరు యేసేపు కథ చెప్పండి, సంసోను కథ చెప్పండి, తోరా గురించి చెప్పండి, పెంటుట్యూ గురించి చెప్పండి, దేనైనా చెప్పండి, కీర్తనలు చెప్పండి, ప్రసంగి చెప్పండి, పరమగీతాలు చెప్పండి, కానీ సువార్తను మర్చిపోకండి. ఏదో చెప్పుకొని సువార్త అనుకోకండి. సువార్త అది కాదు. జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. జ్ఞానము వేరు, సువార్త వేరు. అందులో మిళితమై ఉన్నది. సువార్త అనే సబ్జెక్ట్ని తండ్రి మర్చిపోవద్దు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. మనం 4వ సువార్తలోనికి వచ్చాం. మొదటి సువార్త మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి చూడండి. 14వ వచనంలో ఏమున్నది? మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై. చాలండి.
ఒకే ఒక మాట, ఈ రాజ్య సువార్త అన్నాడు. అండర్లైన్ చేయండి. నేనైతే డిసెక్షన్ వాక్యాలని బాగా జీర్ణించుకోవాలండి. మత్తయి సువార్తలో మత్తయి ద్వారా రికార్డ్ చేస్తున్న లాస్ట్ దాదాపుగా 24th చాప్టర్ అంటే ఇక క్లోజింగ్కి వస్తుంది. అక్కడ ఏమంటున్నాడు? ఈ నిత్య రాజ్య సువార్త అన్నాడు. మాథ్యూస్ రికార్డ్ చేసింది సువార్తని. మార్కు సువార్త 1:14-15 వచనాల్లో అదే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 24లో చెప్పింది యేసయ్యే. ఇక్కడ మార్కులో కూడా ఏమంటున్నాడు చూడండి, కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆహా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ సువార్తనే నమ్మండి. యూ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ది గాస్పల్. ఎక్కడెక్కడో వింటున్నారు, ఏమేమో ఆలోచిస్తున్నారు, కానీ ఈ సువార్తను మాత్రం లోనికి దూరనివ్వటం లేదు. యేసయ్య పలికింది సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 7:22 వచనము. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. చూడండి, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది, స్వస్థతలు జరుగుతున్నవి, అన్నీ జరుగుతున్నాయి. సువార్త అయితే ప్రకటించబడుతుంది బీదలకు. తర్వాత ఏమన్నాడండి? గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. చాలండి. ఒకవైపు సువార్త, మరి ఒకవైపు దేవుని యొక్క శక్తి. సువార్తను విని జీర్ణించుకుంటే జరిగే సంభవాలు మనం వినం, మనకేం జరగట్లేదు అనుకుంటున్నాం. గాస్పెల్ ఈజ్ హ్యావింగ్ పవర్. లోపలికి రానియండి. ఏదో కూర్చుంటున్నామమ్మా, విన్నాం, వెళ్ళిపోయినాం. నువ్వు కూర్చొని విన్నట్లయితే, నిజంగా ఆస్వాదించినట్లయితే, అందుకే మార్కు సువార్త 12:24 వచనంలో దేవుని లేఖనముల యొక్క శక్తిని మీరు ఎరగలేకపోతున్నారు. దట్ వర్డ్ ఈజ్ హ్యావింగ్ పవర్. దేవుని వాక్యం ప్రకటించబడుతుండేనే స్వస్థతలు ఎలా జరుగుతున్నాయి? పవర్ ఉంది. అందుకే అంత సమయాన్ని వెచ్చిస్తున్నాడు తండ్రి. సువార్త, సువార్త, సువార్త. నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇవి చదివేటప్పుడు, అసలు సువార్త అంటే ఏమిటండి? దీన్ని ఎందుకు యేసయ్య ఇంత స్ట్రెస్ చేస్తున్నాడు? ఎందుకంత గట్టిగా బిగించి పట్టుకున్నాడు సువార్తను? మనం ఏదో అనుకుంటున్నాము, మనం ఏదో తలస్తున్నాము, మన ఊహకు వచ్చిన వాటిని అనుకుంటున్నాము. మత్తయి సువార్త 4:23 వచనంలో కూడా అవే మాటలు ఉంటాయి చూడండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. చూడండి, మళ్ళీ బోధించుతున్నాడు, సువార్తను ప్రకటించుతున్నాడు. నేను అదే పని చేస్తున్నానండి. మీరు నన్ను బైబిల్ టీచర్గా పిలిచారు. మీరు ఆది కాండము నుంచి నా క్లిప్పింగ్స్ అని చూడండి. ఆది కాండము నుంచి మొదలుపెట్టిన ఉపోద్ఘాతము నుంచి కూడా బోధిస్తున్నాను, సువార్తను ప్రకటిస్తున్నాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది నెహెమ్యా కావచ్చు, పరమగీతము కావచ్చు, లేకపోతే తోరా కావచ్చు, లేవి కాండము కావచ్చు, అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తానంటే సువార్త దగ్గరికి వస్తాను. ఎందుకనగా తండ్రి చేయమన్నది అది. ప్రీచింగ్, టీచింగ్ అండ్ ఆల్సో హీలింగ్. ఇవి మూడు ఒకదానికి ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. ఈనాడు మనం విడగొట్టుకొని అవిలేవు ఇవిలేవు అనుకుంటున్నాం, అది వేరే విషయం. A teacher shall have to proclaim the word of God. That word of God is having power. స్వస్థత జరగవు. ఎందుకు జరగవు?
లూకాసు వార్త 20వ అధ్యాయం 1వ వచనము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి ఆగుదాం. సువార్తను ప్రకటిస్తే చాలండి అందరి మీదకి వస్తారు. ఎప్పుడైనా గమనించండి, మనకి సువార్తలు అంటే పడదు. ఆ రోజులలో మీదకి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? ప్రధాన యాజకులు. ఎవరైతే చెప్పాలో, ఏ యాజకుడైతే చెప్పాలో ఆ యాజకుడు చెప్పక నిద్రించుతున్న తరుణములో యేసయ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. శాస్త్రులు ఏ సువార్తనైతే చెప్పాలో చెప్పకపోయినా చెప్పుతున్న యేసయ్య మీదకు వస్తున్నారు. ఇక పెద్దలు ఎవరు కారు? సన్హెద్రీన్లో అందరూ మెంబర్సే, ఎవరికి వారే పెద్ద. చెప్పవలసిన 3 డినామినేషన్స్ కూడా యేసయ్య సువార్తను ప్రకటిస్తుంటే ఆయన మీదకి వస్తున్నారు. అర్థమవుతుందండి అందరికీ? ఇప్పుడు యేసయ్య చేస్తున్నది అదే. నికోదేముతో, ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది సన్హెద్రీన్, సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసయ్య సమాజ మందిరములలో లేక సినగోగుల్లో బోధించేప్పుడు ఏ ప్రాబ్లం రాలా. ఆయన బయట సువార్తను ప్రకటిస్తే దొమిగా వచ్చేస్తున్నారు. ఎందుకనగా సమాజ మందిరములు, ప్రార్థనా మందిరములు ఇవన్నీ కూడా సువార్తను ప్రకటించడం కొరకు ఏర్పరచబడినటువంటి మందిరాలవి. కనుక అక్కడ ఎదురు తిరిగితే వాళ్ళే ఎదురు తిరుగుతారు కనుక ప్రజలు. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను మీరు సువార్త చెప్పొద్దు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎదురు తిరుగుతారు కనుక ఇక్కడ ఏం మాట్లాడరు. డోంట్ సే ఎవరు అనరు. ఎందుకనగా సమాజ మందిరాల్లో, ప్రార్థనా మందిరాల్లో యేసయ్య ఏది చెప్పినా అది మాట్లాడుకుంటూ ఉంటారు. బయట చెప్తే మాత్రం ఎగపడుతున్నారు. ఎందుకనగా స్ట్రెంగ్త్ ఫీబుల్గా ఉంటుంది, స్వాతంత్ర హక్కుతో ఏదైనా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రధాన పరపతి పడిపోతుందని. ప్రాబ్లం వల్ల యేసయ్యకి ఎప్పుడు కూడా బయటనే వచ్చింది. మీరు చదివే ఉంటారు, మనం ధ్యానించే ఉన్నాం. ఎందుకనగా ఒక్కసారి లూకాసు వార్త 4వ అధ్యాయాన్ని తీయండి, 18వ వచనాన్ని చదవండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చూడండి, చక్కగా అక్కడ కూడా బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను దేవుడు నన్ను అభిషేకించి పంపించాడు. రైట్. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. స్పష్టముగా ఈ మాటలన్నీ పలికినప్పుడు కాముగా వింటున్నారు. ఎందుకనగా బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది, చెరలో ఉన్న వారికి విడుదల గావించబడుతున్నది, గుడ్డి వారికి చూపు వచ్చుతున్నది, నలిగిన వారు విడిపించబడుతున్నారు, ప్రభు హితవత్సరమును నేను ప్రకటించుతున్నాను, అందుకే ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్నప్పుడు వావ్, బ్యూటిఫుల్ మెసేజెస్. బా, బీదలమైన మనకు సువార్త వస్తుంది, చెరలో ఉంటే విడుదల వస్తుంది, చాలా బాగుంది. గుడ్డి వారికి, కుంటి వారికి, అవిటి వారికి చూపు, కాళ్ళు వస్తున్నాయి, వెరీ గుడ్, వెరీ గుడ్.
హితవత్సరమును పఠిస్తాడట. అంటే చెడు అనే మాటే లేదు, అంత మంచే, బాగుంది, వావ్ 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 అన్నారు. 21వ వచనం 3వ లైన్లో, నేడు మీ వినికిడిలో ఈ లేఖను నెరవేరదని వారితో చెప్పగా వెరీ గుడ్ అన్నారు. ఎందుకని? ఇవన్నీ చెప్పడానికేగా వచ్చింది. మాకే అభ్యంతరాలు లేవు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయండి ఎవరికైనా? చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మాకేం అభ్యంతరాలు ఉన్నాయి? వా కానీ 25వ వచనంలోనికి వెళ్ళాడంటే బయటకు వచ్చాడు. ఇక ఇదేమిటి, సమాజ మందిరంలో చెప్పాడు, వావ్ అన్నారు. ఇక బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, ఓ ఇజ్రాయేలీలారా, యూదులారా, మీలో ఎంతో మంది విధవులు ఉన్నారు కదా, కానీ ఏలియాని ఎందుకు సారేపదు పంపించి ఆ విధవరాలికే రొట్టెలు చేయించి వారిని బ్రతికించారు తప్ప ఇక్కడ ఎందుకు పట్టించుకోలేదు అనగా మీ స్థితి అంత అధ్వానంగా ఉందన్నాడు. కోపం వచ్చింది. అంటే మేము అంతకంటే ఎదవలమా? సమాజ మందిరంలో వావ్ అన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏమంటున్నారండి? కోపం వచ్చింది. సిరియా నుండి ఒక నయమాను వచ్చాడు కదా, కుష్ఠరోగంతో ఉన్నాడు కదా, ఎలీషా ఆయన్నే బాగు చేశాడు కదా, ఇక్కడ కుష్ఠరోగులు లేరా, వారిని ఆయన ఎందుకు పట్టించుకోలేదు అనగా మీ బ్రతుకులు అలా ఉన్నాయని సరే ఇంకా కోపం వచ్చి రాళ్ళు తీసుకొని ఆయన చంపాలనుకున్నారు. అర్థమవుతుందండి అందరికీ? నీతి సూత్రములు ఎక్కవు. అంతవరకు వావ్ అన్న వాళ్ళు ఇప్పుడు రాళ్ళు తీసుకొని, మీరు 4:25 నుంచి 29 వరకు చదివితే మీకు అర్థమైపోద్ది, నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకు యేసయ్యను చంపాలనుకున్నారు? 28వ వచనం చూడండి. సమాజ మందిరంలో ఉన్న వారందరూ బయటకు వచ్చి ఆగ్రహంతో నిండుకొని ఆయన పట్టణంలో ఉండి వెళ్ళగొట్టి రాళ్ళు తీసుకొని తోసివేసి చంపేయాలనుకున్నారు. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఏదైనా స్ట్రైట్ గా చెప్తే పడదండి. స్వస్థతలు జరుగుతున్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండ్ దే సెడ్ ఓకే. ఎప్పుడైతే సువార్తను చెప్పడం మొదలు పెట్టాడో ఇరిటేషన్ మొదలైంది. లోపల ఏం మొదలవుతుందండి? చెప్పరేమండి అందరూ? ఇరిటేషన్ మొదలైంది. అయినా ఇలా తయారవడానికి మీరు ఇప్పుడేదో జరిగింది కాదు, మొదటి నుంచి అదే బాపదే అన్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి. మొదటి నుంచి చూస్తే అరణ్యంలో మీరు మన్నాను తిని బ్రతికారు. ఏం వండుకోవాలో, ఏమి తినాలో, ఏమి దొరకని స్థితిలో మీరు ఉన్నప్పుడు నేను ఆకాశము నుండి మన్నాను కురిపించాను, తిన్నారు, బ్రతికారు. ఇప్పుడు అదే మన్నా మీ ఎదురుగా ఉన్నాను. హల్లెలూయా. పట్టించుకోవడం లేదు. చప్పట్లు కొట్టండి. స్పష్టంగా చెప్తున్నాడు, ఎస్ అండ్ పరలోకము నుండి వచ్చిన మన్నాను నేనే అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో. అక్కడ దొరికిన మన్నా, ఇక్కడ నీ ఎదురుగున్న మన్నా చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నేను ముందే చెప్పాను, ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క వారం తీసుకున్నా నాకు సమయం చాలదు. ఆనాడు వారు, ఈనాడు మనము కూడా చూస్తున్న వీక్షకులు కూడా మన్నా అంట, ఓహో మన్నా వచ్చేసింది, మన్నా వచ్చేసింది, కూర్చుకున్నారు, తిన్నారు. ఈనాడు అదే మన్నా యేసయ్య రూపంలో మన మధ్యలోనికి వచ్చి నిలబడి నేనే ఆ జీవాహారం అన్నప్పుడు చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి ఒక్కసారి. 6వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు యేసు వారితో ఇట్లన్నాడు, జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పికొనడు. ఇవి ఎంతవరకు మనం సీరియస్ గా తీసుకున్నామండి? చెప్పండి. యేసయ్య యొద్దకే వెళ్ళలేకపోతున్నాం. స్పష్టంగా చెప్తున్నాడు.
37వ వచనం చూడండి, ఇంకా ఇంపార్టెంట్. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమో బయటకు త్రోసివేయను. ముప్పై 32వ వచనం చూడండి, సెకండ్ లైన్ లో, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. ఎవరండి? నేనే. మీరు తండ్రి తండ్రి అని కూర్చున్నారు కదా, అలనాడు యూదులు, ఇజ్రాయేల్, ఈనాడు కూడా ఉన్నారు. ఆయనేనయ్యా ఆహారముగా నేను మీ దగ్గరికి పంపించింది. నిజమైన ఆహారం ఎవరు చెప్పండి? అది వారికి నచ్చలేదు, మనకు నచ్చలేదు. నచ్చి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మారు మనసు పొంది బాప్తీసం తీసుకునేవాళ్ళం. మీరు అరణ్యములో ఉన్నప్పుడు మీకు ముందుగా ఒక మేఘ స్తంభముగా దీపమై ఆయన నడిపించాడు. ఒక వెలుగుగా మిమ్మల్ని నడిపించాడు. అదే వెలుగు ఇప్పుడు లోకంలో మీ ఎదురుగా ఉన్నప్పుడు ఈ వెలుగును మీరు గ్రహించలేకపోతున్నారు అన్నాడు. అది ఎక్కడ? స్ట్రైట్ గా 8వ అధ్యాయం 12వ వచనంలో నేనే వెలుగును అన్నాడు. అది ఎక్కల? అలనాడు 40 సంవత్సరాలు దూతను ముందుగా ఉంచి మీకు ఒక మార్గమును ఏర్పరిచి ఆ మార్గము గుండా నడిపించిన ఆ దూత అలనాడు అక్కడ, ఈనాడు ఇక్కడ నేనే అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నది అందుకు. అది ఎక్కల? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అందుకు అనాల్సి వచ్చింది, నేనే ఆ మార్గం. నచ్చలేదు. మరి మనకు మాత్రం నచ్చిందా? యేసయ్య చెప్పినది మూడే మూడు విషయాలు అనగా నాకు అర్థమైనవి మీకు నేను చెప్తున్నాను. 1, విగ్రహారాధనకు వెళ్ళకండి అన్నాడు. నంబర్ 1 ఏంటండి? విగ్రహారాధన. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 1 and 2, నిర్గమకాండం 20 అధ్యాయం 1-2 వచనాల ప్రకారంగా విగ్రహారాధన చేయకండి. చాలా వరకు ఆ ఆజ్ఞను పాటిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నారు. నంబర్ 1 ఏంటండి? విగ్రహారాధన. అది మరణకరమైన పాపము. నంబర్ 2, వ్యభిచారము. ఏంటండి? ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 14, నిర్గమకాండం 20 అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది వ్యభిచారము. అప్పుడు చెప్పినా వారికి నచ్చలేదు, ఇప్పుడు చెప్పినా మనకు నచ్చదు. అసలు ఈ రోజులలో మనుషులను పూర్తిగా ట్రాప్ లోకి లాగి నాశనం చేస్తున్నదే వ్యభిచారము. కట్టు బానిసలుగా ఈజిప్ట్ దేశములో ఇటుకలు చేసుకుంటూ బ్రతుకుతున్న వారిని ఒక ముసలి వ్యక్తి అయినటువంటి మోజెస్ని, అహరోన్ను, మిర్యాములను పంపించి పాలు తేనెలు ప్రవహించు స్థలమునకు నడిపించుటకు బయలుదేరి నేను ఎందుకు ఆగాను మీ అందరికి అర్థమై ఉండొచ్చు. ఆగాను. బయలుదేరి ఎక్కడికి వస్తున్నారు? పాలు తేనెలు ప్రవహించు స్థలానికి వస్తుంటే ఎక్కడ దారిలో మౌకా దొరికితే వ్యభిచారము. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-7 వచనాల తర్వాత చదవండి.
వ్యభిచారము జరుగుతుండగా తండ్రికి వేండ్రమైన కోపముతో, మిస్టర్ మోజెస్ కమ్ హియర్ అన్నాడు. అయ్యా, మొత్తం నాశనం అయిపోతుంది. 25వ అధ్యాయం 9వ వచనంలో ఆ రోజు 24,000 మంది వ్యభిచారముతో చచ్చిపోయారు. ఎంతమంది అండి? ఏం లస్ట్ఫుల్ లైఫ్ అండి. వాళ్ళకి భార్యలు లేరా? ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు లేవా? ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. జాడ్యము. 40 సంవత్సరాల వాడు 5 సంవత్సరాల పాపను చేర్చాడంటే 40 సంవత్సరాల వాడికి భార్య లేదా? ఈ రోజుల్లో పెళ్లి చేసుకోకుండా 40 సంవత్సరాలు ఎవడు ఉన్నాడు? కానీ 5 సంవత్సరాల పాపను రేపు చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఐఎమ్ సీరియస్లీ ఎక్స్ప్లెయినింగ్ ది సిచ్యువేషన్స్. హౌ లాంగ్? 24,000 మంది ఒకే రోజు చనిపోవడమా? కొట్టుకు తెస్తున్నారండి శరీరేచ్ఛలను. చేసేది ఏమిటి? వచ్చింది దేనికి? చేస్తున్నది దేనికి? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఇది ఇంకొక ఇన్సిడెంట్. పౌలు గారు అక్కడ చనిపోయింది 24,000 మంది అయితే ఇక్కడ చనిపోయింది 23,000 మంది. వద్దన్నందుకు ఎన్నే ఎంబ్రేలు కూడా మోష మీద తిరగబడ్డారు. నోట్ చేయండి చాలు. వ్యభిచారము వద్దనండి మీరు తిరగబడతారు. వాళ్ళు ఎలాగూ రారు, అందులో డౌటే లేదు. వెన్ దెర్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్, ఎవరికి ఎవరు? మారండర్రా ఎవరు చెప్పాలి? యేసయ్య చెప్పింది అదే. సువార్త అంటే ఏంటి? పౌలు గారు చెప్పింది ఏమిటి? మారు మనసు అంటే ఏంటి? వ్యభిచారం చేసి రమ్మనా? కాదు కదా. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు ఏమని ఉన్నది? వ్యభిచారము, దొంగతనము, విగ్రహారాధన, పెద్ద లిస్టే ఉంది. దేవుని రాజ్యమునకు వారు వారసులు. అక్కడ దాకా ఎందుకండి? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో కూడా కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, లాస్ట్ చాప్టర్. దీనికి కోపాలు వస్తాయి. అందుకే మంచిగా చెప్పండి, వావ్ అంటారు. యేసయ్యను కూడా వావ్, కుష్ఠరోగం బాగా చేశావు, వావ్. చనిపోయిన వాళ్ళు ఆఫ్ చేశారు, వెరీ గుడ్. కుష్ఠరోగం బాగైందా, వెరీ గుడ్. మారు మనసు పొందమంటే నో. అందుకే విగ్రహారాధన, వ్యభిచారము, నిర్గమకాండం 20వ అధ్యాయం ఎక్కడుందో 14వ వచనంలో ఉంటుంది. వ్యభిచారము, విగ్రహారాధన మరణకరమైన పాపములు. మూడవది ఏమన్నాడంటే రక్షణ పొందండి. తను చెప్పింది అది. రక్షణలోనికి రండి. ఈ రక్షణ సువార్తనే, రక్షణ సువార్త ప్రకటించడాన్ని వచ్చాను. రక్షణ సువార్త. లూకా సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 50 వరకు అనుకుందాం. అక్కడ ఈ సువార్తలు విన్నటువంటి ఒక పాపపు స్త్రీ, ఎవరండి? మనం ధ్యానించాము, నేను చెప్పను.
ఆవిడ మారిందా లేదా? చెప్పరేమండి. అది కావాలి. బాహాటంగా అందరూ భోజనంలో కూర్చున్నప్పటికీ సిగ్గు విడిచి, నేను పాపిని, పాపపు స్త్రీని, వ్యభిచారిణి అని యేసయ్య దగ్గరికి వచ్చి పాదముల చెంత అత్తరు సీసా పగలగొట్టి తన తల వెంట్రుకలతో కన్నీటితో, ప్రభువా నన్ను కనికరించు, నా పాపములు క్షమించు. అది కావాలండి, అది కావాలి. దట్ ఈస్ కాల్డ్ రిపెంటేషన్. అంతేకాని రాళ్ళు తీసుకోవడం కాదు. దట్ ఈస్ కాల్డ్ రిపెంటేషన్. అందుకే 50వ వచనంలో ఏమంటాడు అక్కడ, ఇక నీవు పాపము చేయక సమాధానము కలదానివై ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇక రెండవ స్త్రీ, మీకు బాగా తెలుసు, యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఉంటుంది. మనం ఎలాగూ ఒక మాటగా చెప్పుకొని వెళ్ళిపోతాం. అక్కడ కూడా ఎవరు ఆవిడ? వ్యభిచారములో పట్టబడ్డ స్త్రీ. బాహాటంగా దొరికిపోయింది, బహిరంగంగా దొరికింది. పట్టుకొని వచ్చారు, యేసయ్య ముందు నిలబెట్టారు. యేసయ్య అన్నాడు, ఒక సువార్తను పఠిస్తున్నాడు, అమ్మా నిన్ను ఎవరైనా శిక్షించారా? అయ్యా నన్ను ఎవరు శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నీవు పాపము చేయకు. ఆవిడ మారిపోయింది. అందరము పాపులమేనండి, ఏ భేదము లేదు, అందరూ పాపులే. పాపములో నుండి బయటికి రావాలని తండ్రి ఏర్పరిచాడు. అంతేగాని మేము పాపంలో ఉంటాం, పాపులమే, మేము పాపులమే, పాపంలో జీవిస్తాం, పాపంలో తెస్తాం, ఏ ఒక్క మంచోడు లేడు, ఎవడు లేడు, యేసయ్యలు 1000 మంది వచ్చినా మేము మారం. నో నో నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఆయన వచ్చిందే మనల్ని మార్చడానికి. ఒక మాట చెప్తాను, మారు మనసు పొందినవాడు పాపం అనే మాట వినటానికే భయపడతాడు. If it is real baptism or real renovation of your mind, పాపం చేయడం కాదు, పాపం అనే మాటకే భయపడతాడు. చప్పట్లు కొట్టండి. ఎందుకు దూరడం కాదు, దూరడానికే భయపడతాడు. నీ లోనికి తలంపు వస్తేనే భయపడతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు అదే అన్నాడు, మీరు వ్యభిచారం చేయనక్కర్లేదు, ఆ తలంపు నీలోనికి వస్తేనే నువ్వు భయపడతావన్నాడు. అంత గొప్ప తండ్రి మనకుంటే ఎవరు లేరు బ్రదర్, నేను చేస్తూనే ఉంటాను. ఏం నువ్వు చేసేది బ్రదర్? అసలు నువ్వు చేస్తున్నావు, నీకు మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు, ఏమీ లేదు. ఐఎమ్ టెలింగ్ యూ, He is God of Almighty. He is God of Almighty. If you surrender yourself, He is God. రక్షకుడు, రక్షణనివ్వడానికి వచ్చాను. మిమ్మల్ని అలానే చూసి సందర్శించి, ఓహో బలేగా పాపం చేసుకుంటున్నారు, ఓకే, నా వెనక కొందరు వస్తున్నారు, ఓకే, అది కాదు. కొందరు తినటానికి వస్తున్నారు, ఓకే, కొందరు స్వస్థతకు వస్తున్నారు, ఓకే, ఓహో కొందరు నో 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 నో. ఏది చెప్పడానికి వచ్చాడు చెప్పాలనా? అలనాడు వారితో, ఈనాడు మనతో, ఏ దేవునైతే మీరు పోగొట్టుకున్నారో ఆ దేవుడే ఇప్పుడు మీ ముందు నిలబడ్డాడు. చప్పట్లు కొట్టండి. అలనాడు మీరు ఏ దేవుణ్ణైతే పోగొట్టుకున్నారో ఆ దేవుడే వచ్చి ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్నాడు. అదే నేను అని చెప్పాడు యేసయ్య. అదే నేను, ఐ యామ్ అండ్ ఐ యామ్. అందుకే దేవుడు నాలో ఫుల్గా మీకు కనపడుతున్నాడు. అర్థం కావట్లేదా? లేకపోతే చనిపోయిన వాడిని రా అంటే ఎలా వస్తాడండి? కుష్ఠరోగం ఇట్లా ముట్టుకుంటే ఎలా మాయమవుతుందండి? వెనక మాటగా వచ్చే రక్తస్రావం స్త్రీ గవర్నమెంట్ టచ్ చేస్తే ఎలా కట్టుబడుతుందండి? అర్థమవటం లేదా? ఫుల్గా
నాలో ఎవరున్నారు? నేను ఆయన ఏకమై ఉన్నాము. అర్థం కావడం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు క్రీస్తులో ఉన్నాడు. చెప్పండి అందరూ. దేవుడు క్రీస్తు మనలో ఉన్నాడు. ఇఫ్ యు యాక్సెప్ట్ హిమ్, ఇఫ్ యు హ్యావింగ్ ఫెయిత్, దేవుడు క్రీస్తులో ఉన్నాడు. నీకు విశ్వాసం అంటే క్రీస్తు నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే విశ్వసిస్తామో మనము కూడా క్రీస్తులో ఉంటామో. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:1 మనమందరము క్రీస్తు నందు ఉన్నాము కనుక ఏ శిక్షా విధి ఎక్కడ ఉండండి, ఎక్కడ ఉండి నాకు ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడే కొడతావు, ఆ పిచ్చి కుక్కొచ్చి కరిసిద్ది. దేవుడు మనలను ఏలుచున్నాడు. ఎందుకని చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువు దేవునిలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు మనలో ఉన్నాడు. ఇప్పుడు మనలను ఆ దేవుడు ఏలుబడి చేయుచున్నాడు. అదే మాట 1 యోహాను పత్రిక 5:20 ఉన్నది. మనమందరము క్రీస్తులో ఉండి క్రీస్తు దేవునిలో ఉన్నాడు కనుక అందుకే కీర్తనకారుడు అన్నాడు 91వ కీర్తనలో, మహోన్నతుని చాటున నేనున్నాను కనుకనే సర్వశక్తిని నీడన విశ్రమించుతున్నాను అన్నాడు. లాస్ట్ వీకే చెప్పినట్టు గుర్తు. కొంచెం లోపలికి వెళ్ళి ధ్యానించండి ప్రియులారా, ప్లీజ్. పైన వెళ్ళకండి. పని ఎంతకాలం ఉందామండి చెప్పండి? ఎంతకాలం? హౌ లాంగ్? ఒకవైపు చూడండి పరిస్థితులు ఎలా మారుతూ వస్తున్నాయో. ఇప్పుడు అదే ప్రభువు సమరయ స్త్రీ దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నాం సబ్జెక్ట్లోకి, తీసుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక, చదవండి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారును ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక. ఒక్క నిమిషం అవుదమ్మా. సుఖారు అనే పట్టణం ఏదైతే ఉందో, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నా, దాని పేరు శకము. నోట్ చేయండి అందరూ. సుఖారు అనగా ఏంటండి అది? శకం అంటే ఎంతమందికి అర్థమైంది? శకం అనేది ఒకప్పుడు క్యాపిటల్ సిటీ, అది ముఖ్య పట్టణము. ఇజ్రాయేలీలకు 10 గోత్రముల ఇజ్రాయేలీలకు అది ముఖ్య పట్టణము. ఓమ్రి అనే రాజు, ఎవరండి? ఓమ్రి అనే రాజు 4 మణుగుల వెండితో కొని అక్కడ ఒక పట్టణమును కట్టి దానికి షోమ్రోన్ అని పేరు పెట్టి దాదాపుగా 19 మంది రాజులు ఏలుబడి చేశారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇంతవరకు సువార్త. మంది రాజులు ఏలుబడి చేశారు. అటువంటి షోమ్రోను ఎక్కడికి దిగజారిపోయిందో చూడండి. ఎక్కడ దిగజారిపోయిందండి? ఎవరు అడిపోకుండా యేసయ్య వెళ్ళాడు కానీ కార్యార్థుడై అసలు ఎవరు అడిపోరు. స్కిప్ అయిపోయి బైపాస్లో వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలో మనకి బైపాస్లు కూడా ఏర్పడ్డాయి కదండి. సమరయ్యను టచ్ చేయకుండా బైపాస్తో గలిలీకి వెళ్ళిపోతున్నారు. యేసయ్య బైపాస్లో వెళ్లకుండా సమరయ్యలోకే వచ్చాడు. దీనికి కారణం ఏమిటనగా, దేవుడు వారిని ఇజ్రాయేలీలను కంటికి రెప్పలా కాపాడి, ఎందుకు నేను కంటిన్యూగా చెప్తున్నానుగా, మనం ఈనాడు అదే స్థితిలో ఉన్నాం సుమా. అందుకు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి.
కంటికి రెప్పలా కాపాడి కావలసిన మన్నాలను, నీరును, కావలసినవన్నీ ఇచ్చి నడిపిస్తే తీరా పాలు తేనెలు ప్రవహించు స్థలానికి వచ్చేసరికి ఎక్కడ ఆగితే అక్కడ విగ్రహారాధన. రెండే విషయాలు, ఎక్కడ ఆగితే అక్కడ విగ్రహారాధన, ఇంకొకటి ఈ రెండే. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా అడుక్కొచ్చిన బంగారంతో దూడం చేయడం, దాని ముందు లేచి ఎగరడం. విగ్రహారాధన, ఐడలిజం ఆర్ ఎల్స్ లస్ట్ఫుల్ లైఫ్. మాకు కావలసిన రాజు ఉన్నాడు, హెవెన్లీ కింగ్ ఈజ్ దేర్, హిస్ నేమ్ ఇస్ లార్డ్ జెహోవా. మాకు ఆ రాజు అక్కర్లేదు, మాకు ఇంకొక రాజు కావాలట. న్యాయాధిపతి అయినా అక్కర్లేదు, ఎవరు కావాలి? రాజు కావాలి అని 19 మంది రాజులను తెచ్చుకున్నారు. 19 మంది రాజులు కూడా వీళ్ళు తలించిన దానికంటే ఎక్కువగా విగ్రహాలు తయారు చేసి మొక్కించారు. బాగుంది. వీళ్ళ జీవితాలే విగ్రహాలమయమైపోయింది, వ్యభిచారమయమైపోయింది. అప్పుడు కొట్టాడు. అప్పుడు కొట్టినప్పుడే షోమ్రోను పోయింది, అన్నీ పోయాయి. 740లో షల్మనేశ్వర్ 5 వచ్చి కొట్టి అవతల పారేశాడు. కొట్టి పారేసి 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుతారా? అషూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయిము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశంను స్వతంత్రించుకొని. చాలండి, అర్థమైపోయిందిగా. అసలు ఇజ్రాయేల్ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారట? వాళ్ళ పేర్లు ఒకసారి చదువుతారా? అండర్లైన్ చేసుకోండి కనీసం. బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయిము. చాలండి. ఈ జనాంగం వచ్చి అక్కడ చేరారు. ఇప్పుడు ఈ జనాంగం అక్కడ ఉన్నారు. అసలు జనాంగం పారిపోయారు. ఈ జనాంగం ఎప్పుడైతే అక్కడ మైగ్రేట్ అయ్యారో ఇక అటువైపు పోవడమే మానేశారు యెరూషలేము వారు. అర్థమైందండి ఇంతవరకు సబ్జెక్టు? అప్పుడు యేసయ్య ఆ సమరయ లోని సుఖార్ అనే విలేజ్ దగ్గరికి వచ్చి రమారమి 12 గంటల ప్రాంతంలో బావి దగ్గర ఉన్నప్పుడు, యాకోబు తవ్వించిన బావి, అది మీకు బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజులలో అక్కడ ఇస్సాకు, యాకోబులు, అబ్రహాములు తవ్వించిన బావులు నిండా నీడతో నిండి ఉండేటివి. అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఒక సమరయ స్త్రీ వచ్చింది. వచ్చినప్పుడు, అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇమ్మన్నాడు, దాహం అవుతుందని. ఆవిడ ఒకే మాట ఉంది, అయ్యా మీరు యూదులు కదా, మేము మీకు నీళ్లు ఇస్తే మీరు తాగుతారా? అది ఈనాడే కదా, ఆనాటి ముందు ఉంది జాడ్యం. అప్పర్ గ్రేడ్ అండ్ లోయర్ గ్రేడ్. నీవు నాకు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నాను అన్నాడు. కనుక ఫస్ట్ ఆవిడ ఏమనుకుందంటే యూదుడు అనుకుంది. నోట్ చేయండి. స్త్రీల మైత్రి కోడికలు మీరు తప్పకుండా చెప్పండి అమ్మా స్త్రీలారా. యూదుడు అనుకుంది. అప్పుడు యేసయ్య అన్నాడు, అసలు ఇదంతా ఎందుకు కానీ, నేను నిన్ను నీళ్ల కొరకు అడుగుతున్న నేనెవరో నీవు తెలుసుకుంటే నీ కడుపులో ఇక దాహం కాకుండా జీవ జలములనే పుట్టిస్తాను అన్నాడు. అబ్బా ఇదేదో బాగుందయ్యా, నాకు అట్లాంటి నీళ్లు కావాలా అని అడిగింది. ప్రతిసారి నేను ఊరు నుంచి రావడము, ఈ బావి దగ్గర తోడుకోవడము, ఆ లోతైన బావిలో బొక్కెన వేయడం, ఇదంతా ట్రబుల్సమ్ గా ఉంది.
ఆ నీళ్లు ఇవ్వమన్నప్పుడు యేసయ్య అన్నాడు కదా, అంటే నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు. ఏమన్నాడండి? పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు నాకు పెనిమిటి లేడు అంది. అయితే యేసయ్య అన్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, కానీ ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాదు, కాంక్యుబైన్. నీవు ఆయనకి కాంక్యుబైన్ అంటే ఉంపుడు గత్తవి అనేసరికి మతిపోయింది. పెనిమిట్ల గురించి చెప్తే పర్వాలేదు, కానీ అసలు పెనిమిట్లు కూడా కాని వాడితో నువ్వు ఉంటున్నావు అనేసరికి మీకు బాగా తెలుసు కదా, ఒక నానుడు ఉంది తెలంగాణలో. ఒక ఆవిడ కూర్చొని ఉందట, ఏదో 4-5 స్త్రీల మధ్యలో కూర్చొని తన సూది పోయిందట. ఏం పోయిందండి? సూది పోతే కొనుక్కుంటే పోద్ది కదా, రూపాయి బారేసి 4-5 సూదులు దొరుకుతాయి బయట. స్త్రీల మధ్యలో కూర్చొని ఉండి ఈ లోపల సోది ఆమె పోతుంటే సోదం ఎట్లా ఉందట. సూది గురించి సోది చెప్పమని, అమ్మ నా సూది పోయింది, సోది చెప్పమంటే ఆ సోదె గత్తి ఏం చెప్పిందంటే ఈమె రంకుతనం బయట పెట్టిందట. సంసారమే పోయింది. ఆ నానుడే వచ్చింది, సూది కొరకు సోదె చెప్పించుకుంటే ఉన్న సంసారం పోయిందని. అట్లనే నాకేదో నీళ్లు కావాలి, కడుపులో నిత్యం ఉండేట్టుగా అంటే యేసయ్యకి ఏం తెలుస్తుందిలే, ఆ నీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. పాపం ఆయన అమాయకుడిలా కనపడుతున్నాడు. చూస్తే ఓన్లీ 30 years పాస్టర్ కదా, ఏం కాదులే అనుకుంది. తీరా చూస్తే అసలు మొత్తం బయటికి వస్తుంది హిస్టరీ అంతా. నీకు 5 భర్తలు ఉన్నారు తెలుసా అమ్మా, ఈ సంగతి ఎవరికి తెలియదు. ఎంతమంది మార్చిందో తెలియదు. కనుక తెలిసిపోయింది. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదంటే ఉంచుకున్నావు అని చెప్పాడు. వెంటనే అయ్యా నువ్వు మామూలోడి కాదు ప్రవక్త. ఏమందన్నప్పుడు నువ్వు మామూలోడి కాదు ప్రవక్త అంది. ఇప్పుడు రెండోది నోట్ చేయండి. అన్ని విషయాలు బయట పెట్టేసరికి ప్రవక్త నువ్వు ప్రవక్తవని ఎంత నాకో చూశారా? స్త్రీలు భలే తెలివిగలవాళ్ళండి. ఇక సబ్జెక్ట్ కంటిన్యూ కాకుండా డైవర్ట్ చేసి మా వాళ్ళు ఈ కొండ మీద అడిగాడా, మీరు జాగ్రత్త. అబ్బే సబ్జెక్టే మార్చేస్తుంది. అమ్మో, నేను చదివి చాలా ఆశ్చర్యపోయాను. చూడండి, మళ్ళీ చదివి వినిపిస్తాను మీకు, ఎంత క్లారిటీగా ఉంటుందో చూడండి. మీరు బాగా అందుకే పరకాయ చేసి చదవండి, మామూలుగా చదువుకుంటూ పోకండి. ఏది అర్థం కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక క్వశ్చన్లు వేసుకుంటూ కూర్చోవడం తప్ప ఏముండదు. చూడండి, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంది. ఇప్పుడు ఏమంది? 20 మా పితరులు ఈ పర్వతం. ఇది అవసరమా? సబ్జెక్ట్ డైవర్ట్ చేసేస్తుంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు గాని ఆరాధింపవలసినది యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసయ్యతోటే. అసలు ముందు ఆరాధన సంఘం పక్క గుంచు, నీ స్థితిని ఆలోచించు అన్నాడు. ఈనాడు మన స్థితి కూడా అదే. అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ స్త్రీ మాట్లాడింది ఒక కొండ మీద కట్టబడిన ఒక ఆలయం గురించి. నోట్ చేయండి, ఆ కొండ పేరు గెరాజిం. ఆ గెరాజిం కొండ పైన ఒక ఆలయమును కట్టుకొని అక్కడ వీరు ఆరాధిస్తున్నారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ కానివ్వండి, యూదులు కానివ్వండి, సింపథైజర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. చాలా వరకు ఇది ఒక డౌట్ ఏమిటంటే, ఆ కొండ అన్య దేవతలదా లేక యెహోవా తండ్రిదేనా అనే డౌట్ ఉంది. నేను చెప్తున్నాను, అది యెహోవా తండ్రిదే.
యెహోవా నామమునే ఆరాధనకి పెడుతున్నారు. నోట్ చేసుకోండి. అయితే ఆవిడేమన్నదంటే, మీరు అనగా యూదులు మరి ఎక్కువగా ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆలయంలో పోయి ఆరాధన జరిగిస్తారు అని చెప్పినప్పుడు యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? ఎక్కడ కాదు, అక్కడ కాదు, ఆరాధించు స్థలము ముఖ్యము కాదు. అయినా మీ ఆరాధన క్రమము వేరు, యూదేలో జరిగే ఆరాధన క్రమము వేరు. ఎక్కడ ఏ క్రమం ఉన్నప్పటికీ, ఇప్పుడు అందాకెందుకు 5,000 రిజిస్టర్డ్ చర్చెస్ ఆర్ దేర్, ఫ్రంట్ లైన్ చర్చెస్ ఆర్ దేర్. వాళ్ళందరూ ఆరాధించే విధము ఒకటిగా లేదు. ఇప్పుడు మన ఆరాధన ఒకలాగా ఉంటుంది, పక్కన ఇంకొక చర్చిలో ఆరాధన ఇంకొకలాగా ఉంటుంది, సిఎస్ఐ ఇంకొకలాగా ఉంటుంది, పెంతెకోస్తు ఇంకొకలాగా ఉంటుంది. ఎవరి క్రమం వారికి ఉంటుంది. కానీ ఆరాధించే తండ్రి మాత్రం ఒక్కడే. ఆయన ఎవరు? యేసయ్య. యేసయ్య. ఆ యేసయ్యను ఆత్మతో సత్యముతో దీన్ని కూడా వంకరగా తీసుకెళ్ళిపోయారు. మనం చాలా తెలివిగల వాళ్ళమండి. ఆరాధించు తండ్రికి, ఆరాధించు దేవునికి మనసా వాచా కర్మణ అంటే నీ ఆత్మతో, నీలో ఉన్న ఇన్నర్ మోస్ట్ స్పిరిట్ తో, లేక నీ ప్రాణముతో. 103వ కీర్తనలో ఏముంది? ప్రాణమా ప్రాణమా అనగా అక్కడి నుంచి రావాలి. మార్కు సువార్త 12:30 ఉంది, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తితోను ఆరాధించాలి. ఆరాధన అనేది ఆత్మలో నుంచి రావాలి, అంతేగాని పెదవులతో కాదు. మార్కు సువార్త 7:6. అందుకైన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చాలదా? అది కాదు చేయవలసిందని యేసయ్య అక్కడ పలికింది యేసయ్యే, ఇక్కడ చెప్తున్నది యేసయ్య. మనము కూడా ఈనాడు పరిశుద్ధ ఆలయములోనికి వచ్చిన తర్వాత పాడే పాట కానీ, చదివే పాఠములు కానీ, కీర్తించే నోరు కానీ, ఇవన్నీ కూడా మనసా వాచా కర్మణ చేయవలసింది పోయి లిప్ మూమెంటల్ స్థితిలోనికి దిగజారిపోయాం. అందుకే వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, వీఆర్ గెటింగ్ నథింగ్. కొంచెం లోనికి లేఖనాలని దూరనివ్వండి. మై సిన్సియర్ అప్పీల్ అదే. ఆత్మతోనేసరికి ఇంకొక రూపేణ పోయి అసలు దేవునికి అసలు రూపమే లేదన్నారు. అసలు ఇక్కడ చెప్తున్నది ఏంటి, మనం అనుకుంటున్నది ఏమిటి? దేవుని రూపంతో నీకేం పని? ముందు నీ ఆత్మతో చెయ్యి, నీ మనసుతో చెయ్యి. దేవుడు ఆత్మ. అసలు సంగతుల్ని పక్కకి స్కిప్ చేయడంలో మనమే హైయెస్ట్ ర్యాంకులో ఉంటాం. నీ మనసును కాన్సన్ట్రేట్ చేసి ఆత్మతో నీవు నీ తండ్రి అయిన దేవుని, ఎక్కడైనా ఉండండి, మీరు ప్రార్థన చేయండి. గాడ్ ఈజ్ సెర్చింగ్ ఫర్ ది అబోర్డ్, డోంట్ ఫర్గెట్. మళ్ళీ చెప్తాను, గాడ్ ఈజ్ సెర్చింగ్ ఫర్ ది అబోర్డ్, వి ఆర్ హిజ్ అబోర్డ్. మనమే ఆయన ఆలయమై ఉన్నాము. ఆలయములో నీ హృదయమును నీవు దేవునికే సమర్పింపలేని ఆలయమై ఉన్నాం మనం. 1 కొరింథీ 3:16 అదే మాట ఉంది. ఆయనే నీలో ఉండటానికి ఇష్టపడుతుంటే నీవు ఎటువంటి ప్రార్థన చేయాలి? అప్పుడు ఆవిడ, అయ్యా నిజమే, మేము ఇంతవరకు అలా అనుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పాక ఆత్మతో సత్యముతో ప్రార్థన చెయ్యాలని మీరు చెప్పిన మాటలను నేను విన్నాను, సంతోషిస్తున్నాను. ఈ మాటలు మాకు మెస్సియా చెప్తాడని విన్నాము. అంటే వినడం కాదమ్మా, నీ ఎదురుగా నిలబడ్డ మెస్సియాను నేనే అన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా కొట్టండి. ఇంకా విన్నాము విన్నామంటేనే వెంటనే ఎదురుగా నిలబడ్డది నేనే.
అప్పుడు 29వ వచనం చూడండి, 4:29లో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. అంటే నా కంప్లీట్ స్థితిని అది నేను వివరించలే, అంత చెప్పిన ఈ మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని తన గ్రామంలోనికి కుండని వదిలివేసి, ఇది మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనోళ్ళు భలే చెప్తారండి, ఈ కుండ అక్కడ పగిలిపోయిందట, ఏదేదో చెప్తారు. ఆ కొండ పగుడు సంగతి వదిలిపెట్టి మన హృదయం పగలాలి. కుండ పగిలిపోయిందట, కుండ వదిలేసిందట, నీళ్లు అరే ముందు నీ హృదయం పగలాలి. అక్కడ హృదయం పగిలిపోయి పరిగెత్తి అందరికీ చెప్పింది, సువార్తను ప్రకటించింది. ఈనాడు స్త్రీలారా, ఈ స్త్రీ చేసిన కార్యము చూడండి. నేను యేసయ్యను చూశాను, మెస్సియాను చూశాను. అప్పుడు ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, బిలబిలమంటూ వచ్చారు, యేసయ్యని రిక్వెస్ట్ చేశారు. యేసయ్య 2 దినాలు ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడండి? దారమ్మటి వెళ్ళిపోదాం అనుకున్న యేసయ్యను 2 దినములు ఆపిన ఆ ఊరు వలె మనము కూడా యేసయ్యతో 2 రోజులు అని ఫెస్టివల్ చేసుకోవాలి. మనం ఎన్ని రోజులండి? ఒక రోజుకి ఉండేటట్లేము. యేసయ్యతో 2 రోజులు. నేను జరిగించాను యేసయ్యతో ఒక రోజని, ఇక్కడ కూడా జరిగిందట. మర్చిపోయానైతే. యేసయ్యతో 2 రోజులు 2 రోజులు కూడా జరిగించాను. నాకు కొంచెం మతిమరుపు ఉందిలేండి. యేసయ్యతో 2 రోజులు కూడా జరిగించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి వస్తున్నాను. 5వ అధ్యాయంలోనికి వస్తున్నాను. 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతారా? లేదా 4 వచనాలు చదివినా మంచిది. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వచ్చాడు. దిస్ ఈజ్ సెకండ్ ఫెస్టివల్. నేను మీకు ఒకసారి కాదు ఏదో చెప్పాను, ఒక ప్రశ్న. మిమ్మలను ఎన్ని పస్కా పండుగలకు యేసయ్య అటెండ్ అయ్యాడని నోట్ చేస్తే మంచిది. నోట్ చేయకపోయినా మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాను, నోట్ చేయండి. ఎందుకనగా దీని మీదనే ఈ యోహాను సువార్త అంతా నడుస్తుంది. దాని మర్మం కూడా చివరిలో చెప్తాను. ఓకే, ఇక్కడ మరలా యేసయ్య పండుగకు యెరూషలేమునకు వచ్చాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎప్పుడు? గలిలీ నుంచి యెరూషలేముకి ఎంత దూరము చూడండి. మోర్ దాన్ 70 కిలోమీటర్స్ నడిచి వస్తున్నాడు. ఎప్పుడు యేసయ్య? బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్ టువర్డ్స్ ది లార్డ్. ఆయన ఏదంటే అది ఏదైతే తలుచుకుంటాడు, దో హీస్ ఆల్మైటీ గాడ్ ఇన్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ పొజిషన్, వచ్చేస్తున్నాడు. వచ్చినప్పుడు యెరూషలేములో గొర్రెల ద్వారం యొద్ద దగ్గరలో ఒక కోనేరు ఉన్నది. అసలు గొర్రెల ద్వారం అనగా షీప్ గేట్. ఏంటన్నది? నా స్టూడెంట్స్ కనుక అడగాల్సి వస్తుంది, అడగకపోతే ఇక నేను బైబిల్ స్టడీ కండక్ట్ చేయడం కూడా వేస్ట్. షీప్ గేట్ అనేది పడిపోతే కట్టాడు ఎవరు? నెహెమ్యా ఎన్ని గుమ్మాలు కట్టాడు? 10 కట్టాడు. అది కూడా నేనే చెప్తున్నాను, 10 కట్టాడు. 10లో ఉత్తరాన ఉన్నటువంటి ఫస్ట్ గేటే షీప్ గేట్. ఆ గొర్రెల గుమ్మము అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? చెప్తారా? అందులో నుంచి గొర్రెలను తీసుకొని లోనికి వస్తారు, అందులో నుంచి గొర్రెలను తీసుకొని బయటికి పెడతారు.
దాని ఇతివృత్తాంతం అంతా కూడా నెహెమ్యాలో చెప్పాను నేను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అయితే దానికి దగ్గరలోనే ఒక కోనేరు ఉన్నది. ఏముందండి? కోనేరు. ఈ కోనేరుని గురించి నేను మీకు చెప్పాలి, ఎందుకంటే లోతైన విషయాలు మీరు తెలుసుకోకపోతే ఎప్పుడు తెలుసుకుంటారు? అందుకే కదా బైబిల్ స్టడీ. ఈ కోనేరుని సిలోయోము కోనేరు అంటారు. ఇది ఆలయానికి దగ్గరలోను, షీప్ గేట్ కూడా దగ్గరలోను ఉన్నటువంటి కోనేరు. కోనేరు అనగా అర్థం ఏమిటి చెప్పగలరు ఎవరైనా? కోనేరు అనగా చెరువుకి కోనేరుకి తేడా ఏంటంటే, చెరువు అనేది న్యాచురల్ గా ఏర్పడిన దాన్ని చెరువు అంటారు. కోనేరు అనగా మనుషులు ఏర్పరిచిన దాన్ని కోనేరు అంటారు. అర్థమైందండి? అనగా పెద్ద ఒక భూమిని చాలా వరకు తవ్వి అందులో నీళ్ళని ప్రిజర్వ్ చేయడానికి ఏర్పరిచేదాన్ని ఏమంటారు? కోనేరు అంటారు. కోనేరు. చెరువు న్యాచురల్ గా ఉంటుంది, అందులో నుంచి ఊరతా ఉంటాయి. ఈ కోనేరు అర్థమవుతుందండి అందరికీ? సబ్జెక్ట్ చెప్తూ వెళ్తున్నాను, టైం వచ్చింది కనుక. ఈ కోనేటిని తవ్వించింది ఎవరో కాదు, హిజ్కియా రాజు. నోట్ చేయండి. ఎవరు? నాకు తెలిసి 20 మంది యూదులలో 2 మంచోళ్ళు ఉన్నారు. ఒకతని పేరు హిజ్కియా, ఇంకొక అతని పేరు చెప్పాలి ఎవరు? నాకు హోషియా లాగా వినపడితే యోషియా. వీళ్ళిద్దరు మంచివాళ్ళు. ఈ హిజ్కియా ఏం చేశాడంటే, పైనుండి అనగా మోరియా కొండకు పైన ఒక చిన్న చిట్టి కొండలో నుంచి నీరు ఊరి అది కిందకి ప్రవహిస్తూ ఉన్నాయి. దానినే ఊట అంటారు కదండి. ఏమంటారు? ఊటే కదా. ఆ నీరు ఊట, చిన్న ఊట బయలుదేరి ప్రవహిస్తూ ప్రవహిస్తూ పెద్ద కాలువలాగా తయారైంది. దానిని హిజ్కియా చూసి పెద్ద కాలువను తవ్వించి దాన్ని తీసుకొని ఆలయానికి దూరములో ఒక కోనేరును తవ్వించి అందులో కలిపాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పుట్టి గుడ్డివానికి కళ్ళు తెప్పించడానికి మట్టిని రాసి అందులో పోయి కడుక్కోమని చెప్పింది గుర్తుంది కదా మీకు ఇన్సిడెంట్ అంతా? ఆ కోనేరు అదే. ఇప్పుడు ఇంకొక మర్మాన్ని చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. అక్కడున్న ఆలయాన్ని కూల్చగొట్టేశారు. ఎవరనగా అరబ్బుల పాలైపోయి డోమ్ ఆఫ్ ది రాక్, జాగ్రత్తగా వినండి, డోమ్ ఆఫ్ ది రాక్ ను కట్టుకొని, చెప్పేటప్పుడు సబ్జెక్ట్ మాట్లాడకండి, నేను డిస్టర్బ్ అవుతాను. నోట్ చేసుకోండి గబగబా, తర్వాత మాట్లాడుకోండి. డోమ్ ఆఫ్ ది రాక్ ను కట్టుకున్నారు. కట్టుకొని అటువైపు వాళ్ళు, ఇటువైపు వీళ్ళు మిగిలిపోయారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా, ఎందుకంటే మీకు చాలా ప్రదేశం ఉంది కదా యెరూషలేములో, మీరు పెద్ద ఆలయం కట్టుకోవచ్చు కదా అని అన్నప్పుడు, వీళ్ళకి ఏమిటంటే, ఏ సెల అయితే అక్కడి నుంచి వస్తుందో, నీటి సెల వస్తుందో, అది మాది, అది లేకుండగా ఈ కోనేరుని మేము ఆక్యుపై చేయలేము కనుక అక్కడ నుంచి ఆ ప్రాంతం మాకు కావాల్సింది, అక్కడనే గుడి కడతామని కూర్చున్నారు. అర్థమైంది కదండి ఇప్పుడు? కనుక అందుకే మేము ఇక్కడ కట్టాలంటే ఎప్పుడో కట్టేవాళ్ళం, అక్కడ నుంచి మాకు కావాలి. అందుకు అర్థమైందండి? అందుకు ఖచ్చితంగా కింగ్ సాల్మన్ ఏ ప్రదేశంలో అయితే కట్టాడో ఆ ప్రదేశాన్ని అంతా వీళ్ళు ఆక్యుపై చేస్తారు. అక్కడ బ్లూ ప్రింట్ రెడీగా ఉంది. హెచ్కేఎల్ గ్రంథం 40, 41, 42, 43 అధ్యాయాల ప్రకారంగా అద్భుతంగా 30 గదులతో, విజిటర్స్ హాల్స్ తో, అద్భుతమైన 15 మెట్లతో అద్భుతంగా కట్టేస్తారు. ఎప్పుడు? నియర్ బై ఫ్యూచర్ లో. అది కట్టడమే ఆలస్యము, ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతాయని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ కోనేరు ఇప్పుడు ఎవరి పరమై ఉన్నది? కోనేరు పరమై లేదు, కానీ కోనేరుకు వచ్చే వాటర్ వాళ్ళ పరంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అటువంటి కోనేరు దగ్గర ఒక 38 సంవత్సరాలు కుప్పగా ఉన్నటువంటి ఒక వృద్ధుడు, ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు.
ఆ కోనేటి దగ్గర ప్రతిసారి ఎదురు చూస్తున్నాడు 38 years నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఇది ఒక్కసారి జాగ్రత్తగా పరకాయ చేసి చదివితే 1 సంవత్సరం, 1 నెల, 1 రోజు, 1 వారం కాదండి, 38 సంవత్సరాల నుంచి ఆశతో నేను దిగుతా అని. ఆయన ఎవరు దిగనిస్తారు? ఎవరు దిగనీయరు. ఎందుకంటే ఆయనేమో కదిలే స్థితిలో లేడు. మామూలుగా ఉన్నోళ్ళు దిగిపోతారు కదా, ఒక కాలో చెయ్యో నొప్పి ఉన్నోళ్ళు దిగిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈయన 38 సంవత్సరాల నుంచి అక్కడ ఆశగా పడిపోయిన ఆయన దగ్గరికి యేసయ్య వచ్చాడు. తిన్నగా వచ్చాడు అక్కడికి, తిన్నగా ఆయన దగ్గరికే వచ్చాడు. అందులో ఇదివరకు కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను, పండగ వాతావరణంలో ఎవరు కూడా బీదలను భిక్షకులను పట్టించుకుంటామా? మన గొడవే మనది. ఎంత తొందరగా పండగ అయిపోతే ఇంటికి వెళ్ళిపోదామా, కేకులు కట్ చేద్దామా, బిర్యానీ చేసుకుందామా, బగారు చేసుకుందామా అనే ఆలోచనే తప్ప అతను ఎవరో పడిపోయి ఉన్నాడు అని ఆలోచించే టైం మనకి ఎక్కడదండి? అసలు మన గురించి ఆలోచించే టైమే మనకు లేదు. ఆ టైంలో యేసు ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి పలకరించాడు. పలకరించి ఏమన్నాడు? నీవు స్వస్థత పడగోరుచున్నావా అని 6వ వచనంలో అడిగాడు. ఆ మాటే అతన్ని కదిలించేసిందండి పాపం. అసలు ఇంతవరకు ఆ మాట ఎవరు అడిగారు? ఎవరు అడుగుతారండి? అడగడమే కాకుండా వెంటనే నీవు లేచి పరిపెత్తుకొని వెళ్ళిపో. ఈ మాటకు అతను ఆశ్చర్యపోయి ఉంటాడు. ఇదేంటి, నేను కోనేట్లో దిగలేదు, ఈయన ఎవరు చూస్తే 30 ఏళ్ళు కూడా ఉన్నట్టు కనపట్లేదు, స్వస్థపరచ కోరుచున్నావా అని అడిగాడు. ఇట్లు ఊపాను, అవునన్నాను. నువ్వు లేచి పరిపెత్తుకోమంటాడేంటి అంటే అయిపోద్దా అని అనుకుంటుండగానే అతనిలో ఏమొస్తుంది? స్ట్రెంగ్త్ కనబడుతుంది. ఇప్పుడు నేను అదే అంటున్నాను, మారు మనసు పొందిన వారిలో ఆ శక్తి కనపడుతుంది. చాలా మంది నిరుత్సాహపడి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏమండి, నాకు ఆత్మ తండ్రి ఉన్నట్టు అట తెలుస్తుంది, కరెంటు ముట్టుకో ఉందో లేదో తెలుస్తుంది. అట్నే ఉంటుంది, జల్లుమంటుంటది, వైబ్రేషన్ వస్తుంటది. రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఆత్మతో నిండిన వారిలో వైబ్రేషన్ ఉంటుంది. అనుభవించి చెప్తున్నాను. అందుకంత ధైర్యంగా వచ్చేస్తాం, పోతే పోయింది, ఎవరైతే పోతే నాకెందుకు, నేనైతే చెప్తానని. నీకు తెలియని విషయాలు ఎన్నో నీకే తెలుస్తుంటాయి, ఎందుకంటే తండ్రి చెప్తుంటాడు. దట్ ఈస్ నాలెడ్జ్. అతనిలో శక్తి వస్తుంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా నీవు లే అన్నాడంతే, గెట్ అప్ అన్న వెంటనే వాడు శీల మండలం నుంచి వాడు కాళ్ళని, వాడు 40 years నుంచి పుట్టికుంటి వాడాడు, భయపడుతుకుంటాడు లేమని. వాడు కాళ్ళు స్ట్రెంగ్త్ అవడం కనిపెట్టింది, దిక్కున లేచని ఉంటుంది అక్కడ. అందుకని నేను లేవా, నేను 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాను, యేసయ్యా ఇది కంఫర్టబుల్ గా ఉంది, ఇప్పిస్తారా అనలే. లేచాడు. లేచి ఏం చేశాడు? పరిపెత్తుకొని వెళ్ళాడు. ఇది మనకు మింగుడు పట్టల్లా, ఇది మనకి మింగుడు పడుతుంది చూడండి. ఇది విశ్రాంతి దినమే. అబ్బా ఏమి నిష్ఠాగరిష్ఠులండి, అబ్బా గబ 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 తోరా తీయండి బ్రదర్. ఈడు విశ్రాంతి దినమని లేచి పరుపు ఎందుకు మీద పెట్టుకున్నాడు? బరువు మోస్తున్నాడట. అబ్బా ఒఫ్ఫో, వాణి శిక్షించాలి ముందు. ఎందుకని 38 సంవత్సరాలు పడిపోతే లేపిన దిక్కు లేదు, కానీ బరువు పెట్టుకున్నాడుగా. అది మన ప్రేమ. మనమే తక్కువడం కాదండి. వాడు ఇవన్నీ నాకు తెలియదు, నన్ను లెమ్మన్నాడు, నేను లేచి ఎత్తుకోమన్నాడు, ఎత్తుకున్నాను, పోతున్నాను, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన చెప్పుకోండి అన్నాడు, మాట్లాడకుండా పోతున్నాడు. అప్పుడు యేసయ్యను పట్టుకున్నారు. యేసయ్యను పట్టుకొని విశ్రాంతి దినమున నువ్వు లేపకూడదని నీకు తెలవదా? విశ్రాంతి దినమున నువ్వు లేపకూడదని నీకు తెలియదా అంటే యేసయ్య ఏం చేశాడు? రివర్స్ లో వాళ్ళని అటాక్ చేయడం మొదలు పెట్టాడు. చూడండి, యేసయ్య సమాధానం మనం వింటే, జాగ్రత్తగా చదివితే ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు యేసయ్య చూడండి.
అయితే యేసు, నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి విత్తనం ఇచ్చాను. పిచ్చోళ్ళారా, నేను చెప్పడం కాదు, నా తండ్రి చెప్పాడు, నేను చెప్పాను అంటున్నాడు. ఇప్పుడు మీరు అడగాల్సింది నన్ను కాదు, ఎవరిని? రివర్స్ లో చెప్తాడు. తండ్రి అటాకింగ్ అంతే రివర్స్ లో ఉంటుంది. నా తండ్రి పని చేస్తున్నాడు, నేను చేయుచున్నాను. వీరికేంటి కోపం? అసలు విశ్రాంతి దినము మీరుటేగాక తండ్రితో సమానంగా చేసుకున్నాడని వారికి ఇంకా కోపం వచ్చింది. అప్పుడు యేసయ్య 19వ సంవత్సరం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తునో అదే కాని తనంతట తాను ఏమియు. అంటే ఇప్పుడు ఏది చేయమని తండ్రి పైన ఏదైతే చెప్పాడో అది ఈయన చూసి చేస్తున్నాడట. ఎంతమందికి అర్థమైందండి? అర్థమవుతుందండి. జాగ్రత్తగా వినండి దయచేసి. ఒక్క నిమిషం గ్లాన్స్ పోనివ్వకండి. నా టైం కూడా అయిపోతుందిలేండి. జస్ట్ 8 minutes ఉంది. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే మీరు అనుకోవచ్చు, లేదు నేను చూస్తే చేస్తున్నాను. ఇది కాపీ కొట్టేవాళ్ళకి బాగా తెలుసు. ఆ ఎదురు కూర్చున్నాడు అరిచి, వాడు చూపించకపోతే ఇక్కడికి కనపడదు. చూపించకపోతే ఎంత గొడవ చేస్తారో తెలిసిందా? స్టూడెంట్స్ బాగా తెలుసు. ఒకసారి ఆ ఎదురు కూర్చున్నోడు వెనక, అరే డాష్ లో ఏం పెట్టాలో చెప్పరా అంటే వాడు అన్నాడు, జాగ్రత్తగా విన్నాడు. వాడు ఏమనంటే ఎల్లో అన్నాడు. ఏమన్నాడు? ఏం పెట్టాలట? ఎల్లో కలర్. మీ తెలుసుగా, స్పెల్లింగ్ చెప్పరా అంటున్నాడు. వాడు ఎందుకంటే ఎగ్జామ్ రాయడం? వాడికి ఆన్సర్ కాదు, స్పెల్లింగ్ కూడా చెప్పాలి. అందుకే సరిగ్గా చూపించి పెట్టు. వీళ్ళంతే. అరే పైన తండ్రి నాకు చూపిస్తున్నాడు, నేను చేస్తున్నానంటే ఏ తండ్రి నీకు ఎక్కడ చూపిస్తున్నాడు? వీళ్ళకేం అర్థమైతే? వీళ్ళు గుడ్డోళ్ళు కదా. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? గుడ్డివారు ఏమండి? గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడదురు కదా. కనుక వాడు చూపించేది వీడి కాపీ కొట్టి ఇద్దరు ఫెయిల్ అవుతారు. వాడికి రాదు, వాడు YELOW అని రాశాడు, వీడు చూడండి. 21వ వచనం దయచేసి గమనించండి. జస్ట్ సీరియస్ గా నడుస్తుంది కనుక అలా చెప్పాను. 21వ వచనంలో, తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించును అలాగే కుమారుడు తనకిష్టమైన వారిని బ్రతికించును. హల్లెలూయా. అందుకే లాజర్ను లేపాడు, చనిపోయిన విధవరాలు కుమారుని లేపాడు, అధిపతి కుమార్తె అని యాయిరు కుమార్తెను లేపాడు. ఏదంటే అది చేయగలడు. ఎందుకనగా తండ్రి ఏది చెప్తే అది జరిగి పోతుందని చెప్పాడు. తీర్పు తీర్చే అధికారం కూడా నాకున్నది అన్నాడు. 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇవి మనకి ఎక్కదు. 26వ వచనము, తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. ఇది మనకి ఎక్కటం లేదు. తండ్రి ఎలా జీవం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలానే జీవం కలిగి ఉన్నాడు. మీ ముందు కనపడుతున్నాడని తక్కువ అంచనా వేసుకోకండి అని కూడా చెప్పాడు ఇండైరెక్ట్ గా. 26 చాలా ఇంపార్టెంట్, 24 చాలా ఇంపార్టెంట్, 22 చాలా ఇంపార్టెంట్, 17 చాలా ఇంపార్టెంట్, 19 అసలు ఎందుకంటే 5వ అధ్యాయం అంతా ఇంపార్టెంట్. 5వ అధ్యాయం అంతా ఇంపార్టెంట్. 30వ వచనం చూడండి. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను, నన్ను పంపిన వాని గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను. ఏది చేసినా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా.
37వ వచనాన్ని చదివి ఆపేస్తున్నాను. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆగుదామండి. ఇక్కడ ఎందుకు ఈ మాటలు అన్నాడో మీరు జాగ్రత్తగా జాలిస్తే మీ హృదయపు అంచులో దిగిపోద్ది. ఏమిటంటే, నేను ఇంతవరకు ఎవరి గురించి అయితే 5వ అధ్యాయము 17 నుంచి చెప్తున్నానో ఆయనే నాకు విట్నెస్. ఆయనే నాకు విట్నెస్. నంబర్ 1, ఆయన ఎక్కడున్నాడో మీకు తెలియదు. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలవాడే చాలా దూరంలో ఉన్నాడు. ఆయనను మనుషులలో ఎవ్వరూ చూడలేదు, చూడనేరరు. ఫస్ట్ క్లాస్లోనే బోర్డు మీద వేశాను. ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరిని ఎవరైతే చూడలేరో ఆయనే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మీ ఏ సాక్ష్యం చెప్పినా మీరు నమ్మరు, కానీ ఆయన సాక్ష్యాన్ని కూడా మీరు నమ్మాలి కదా. నేను మీకు చెప్తున్నది ఏంటంటే 5, 37, 38, 39 బిగినింగ్ లో 2001లో ఈ లేఖనమే నన్ను మార్చింది. హల్లెలూయా. ఈ లేఖనమే త్రిత్వము వైపు నన్ను తీసుకొని పోయింది 2001లో. నేను 2001 నుంచి నేటి వరకు తొందరపడలేదు. ఈనాడు తొందరపడ్డట్టుగా అందరు తొందరపడ్డట్టు పడలేదు. ఐ వెంట్ ఆన్ సెర్చింగ్ ఫర్ ది ట్రినిటీ. అక్కడ త్రిత్వం ఆరంభమవుతున్నది. యేసయ్య చెప్పుతున్నది ఇక్కడనే. ఎవరి గురించి అయితే నేను చెప్పానో చెప్పుతున్నానో ఆయనని ఎవ్వరూ చూడలేదు, కానీ ఆయనే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన గురించి చెప్పాలంటే నేను తప్ప మరెవ్వరూ చెప్పలేరు. ఎవ్వరూ చెప్పలేరు, నేనే చెప్పాలి. నా గురించి ఏదైనా చెప్పాలంటే ఆయనే చెప్పాలి, మరెవ్వరూ చెప్పలేరు. అయినా నేనే ఆయన యొద్ద నుండి పంపబడ్డానని, నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందుతాడని, నా యందు మీరు విశ్వాసం ఉంచండి అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? గ్రేడ్లు వేసుకుంటూ పోయాం. ఇంకెక్కడ విశ్వాసం, ఇంకెక్కడ పోతాం మనం? వెరీ క్లియర్ గా అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే వస్తాడు. 5 అధ్యాయాలు చెప్పాడు, 6 అధ్యాయాలు చెప్పాడు, 17 అధ్యాయాలు చెప్పాడు. ఎక్కడ చెప్పడం లేదు? మనకెక్కడం లేదు. ఆయన గురించి మోషేనే చెప్పాడు. మోసెస్ తోరాలో రాశాడు కదా. 18వ అధ్యాయం 16వ వచనంలో ద్వితోపదేశ కాండము. అదే మాటను పేతురు కూడా చెప్పాడు కదా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో ఆ ప్రవక్తే యేసయ్యని, ఆయనే ఈయనని. చూడండి 37 చదువుతున్నాను మళ్ళీ. ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. నన్ను నమ్మకపోతే మీలో ఆ వాక్యము నిలిచి ఉండదు. ఎందుకనగా 66 పుస్తకాలలో ఆయన గురించే ఒక స్కార్లెట్ థ్రెడ్ నడుస్తుంది. వాక్యమైన దేవుణ్ణే మనం నమ్మకపోతే వాక్యం మనలో ఎలా నిలుస్తుంది? నలభై వచనము, ఆ వాక్యమేలే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు. ఒకవేళ మీరు నమ్మితే నా దగ్గరికి వస్తారు, లేకపోతే రారు. 43వ వచనము, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు, వాడే యాంటీ క్రైస్ట్. హల్లెలూయా. ఇప్పుడు 45, మీరు ఆశ్రయించుతున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసిన కనుక మీరు మోషేను నమ్మినట్లయితే నన్ను కూడా నమ్మేవారు. మీరు నన్ను నమ్మట్లేదు కనుక మోషేను కూడా నమ్మటం లేదని చెప్పేశాడు.
జస్ట్ 2 minutes కనుక గమనించండి. అటువంటి తండ్రి మనకి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఇవన్నీ పక్కకుంచి సువార్త. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, సిగ్గుపడకండి. సిగ్గు దేనికి? పరలోక రాజ్యంలోనికి పోయినప్పుడు సిగ్గుపడాలి, అక్కడ. ఇక్కడ ఎందుకు సిగ్గుపడ్డాం? ఆ పని చెయ్యండి. వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇస్ దేర్. ఒకటి. రెండవది, మనకి ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఎన్ని కృపతో కూడినటువంటి నడిపింపు ఉందో, ఇవన్నీ అనుభవిస్తే గాని మీకు అర్థం కాదు. కనుక ఈ దినము తండ్రి మనతో మాట్లాడింది ఏమిటి? పవర్ఫుల్ మెసేజ్ ఏమిటంటే గాస్పెల్. పవర్ఫుల్ గాస్పెల్ మన ముందు ఉన్నది. పవర్ఫుల్ గాస్పెల్ చెప్పడానికి యేసయ్య వచ్చాడు, పరలోకము నుండి దిగింది అందుకు. పవర్ఫుల్ గాస్పెల్, శక్తితో కూడిన సువార్త. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. యేసయ్య తన సమయాన్నంతటినీ వెచ్చించి ఒక నికోదేము అనే పెద్దతో మాట్లాడాడు. జ్ఞానవంతుడు, వివేకవంతుడు, సన్హెద్రిన్లో మెంబర్, ధనవంతుడు. ఆయన మార్చాడు. ఈనాడు మనలో కూడా జ్ఞానవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు. మనలను కూడా ఈ వాక్యముతో తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. రెండవ వ్యక్తి సమరయ స్త్రీ. ఆవిడ ఒక అజ్ఞానురాలని చెప్పవచ్చు, చదువు లేని స్త్రీ అని చెప్పవచ్చు, 5 భర్తలను మార్చిన స్త్రీ అని చెప్పవచ్చు. ఏమీ తెలియని ఒక మామూలు స్త్రీతో కూడా తండ్రి ఒక పూటంతా గడపడానికి సిద్ధపడ్డాడు. అంత మంచి తండ్రి మనకున్నాడు. ఒక అధికారి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. ఒక అధికారి, ధనవంతుడైన అధికారి. అతను ఎవరండి? ధనవంతుడైన అధికారి. ధనవంతుడైన అధికారి. ఇదిగో నీవు ధనమును వదిలివేసి రమ్మన్నప్పుడు అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అదే 19వ అధ్యాయం సీక్వెల్ గా ఉంటుంది. నీవు నేడు నీ ఇంటికి వస్తానంటే ఆయన ఏమీ మాట్లాడకుండానే అంతా వదిలివేయడానికి సిద్ధపడ్డాడు. అది సీక్వెల్. అక్కడ 18లో ఒక అధికారి ధనవంతుడై ఉండి యేసయ్యను అనుసరించలేకపోయాడు. ఇంకొక ట్యాక్స్ కలెక్టర్ అనే మంచి ఉద్యోగం కలిగిన వాడు యేసయ్య పిలుపునందుకొని మారు మనసు పొంది పరలోక రాజ్య వారసమును పొందుకున్నాడు. మరి మనతో తండ్రి అదే మాట మాట్లాడుతున్నాడు. ఆ సువార్తను మనకు ఈనాడు అనుగ్రహించాడు. కానీ మనం ఆ సువార్తలను పట్టించుకోవటం లేదు. నేను ఎందుకు అంటున్నాను అంటే, బాధపడవచ్చు. బాధపడడం కంటే ఈ ఏజ్లో, అందుకే గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను మనుషుల దయను సంపాదించుకోవడానికి రాలేదు, దేవుని దయను సంపాదించుకోవడానికి వచ్చారని పరిశుద్ధుడైన పౌలు పలికిన మాటలు మనలో మనమందరము కూడా ఆలోచించాలి. ఇక్కడ మొహమాటాలు లేవు. వీ వాంట్ ఓన్లీ సాల్వేషన్. మనకు కావలసింది రక్షణ. తండ్రి 3 చెప్పాడు. 1 విగ్రహారాధన వదిలివేయండి, 2 వ్యభిచారం వదిలివేయండి, 3వది పాపములను వదిలివేసి రక్షణ పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెలిగించబడండి. ఇదిగో జీవాహారం నేనే అన్నాడు, మార్గము నేనే అన్నాడు, ఇదిగో నేనే వెలుగు అన్నాడు. నేనే మమ్మలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళతాను, నాలో ఆ శక్తి ఇమిడి ఉన్నది, నన్ను నమ్మినట్లయితే పరలోక రాజ్యంలోనికి గ్యారంటీగా వస్తారని చెప్పాడు.
మరి ఈ సువార్తను మీరు ఎప్పుడు మారు మనసు పొంది వెలిగించబడి అనేకులను వెలిగిస్తారో ఈ సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఒడ్డు చేరిని ఎదుట నిల్చినప్పుడు రక్షక ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా. ఒడ్డు చేరిని నిలిచినప్పుడు రక్షక ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలము వ్యర్థపరచు వారానాడు చింతతోడ నిల్పురు. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయినదే, అయిన ఫలితంబు చూడ కష్టపడనైతినే. ఒక ఆత్మనైనా నేను అందరం కలిసి పాడాలండి, అందరం పాడాలి. ఒక్క ఆత్మ రక్షించలేని బ్రతికెందుకు? రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట. Yes, you have to work hard. Run for the salvation. వెళ్ళండి, ప్రకటించండి. మన ఎదురుగా యేసయ్య వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. కాలమెల్ల గడిచిపోయెన్ మోసపోతి గడిచినాటి కాలమైతే గడిచినాను రాగదే. ఒక ఆత్మనైనా ఇంకా అందరు పాడలేకపోతున్నారు ఎందుకు? పాడండి. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. హల్లెలూయా, హల్లెలూయా. దర్శించుట
భక్తులార ధైర్యము తోడ లేచి ప్రకాశించుడే ఆత్మలయేసునోత చేరునాట్లు చేయుడే ఒక్క ఆత్మనైనా నేను రక్షింపకాయసువా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపకాయసువా వటి చేతులతో దర్శించుట తగునా వటి చేతులతో దర్శించుట తగునా వటి చేతులతో నిన్ను దర్శించుట 42 పుస్తకాలు ధ్యానించాం, 42 బుక్స్ ధ్యానించాం. ఇంకా మారు మనసు పొందక, ఇంకా మారు మనసు వైపే మనసును లగ్నము చేయక, ఇంకా ఏదో ఆలోచిస్తూ, అసలు ఈ జ్ఞానము ఆయనది, ఈ ఊపిరి ఆయనది, నీ ఆరోగ్యము ఆయనది, ఈ కుటుంబము ఆయనది, ఈ గర్భఫలము ఆయనది, సమస్తము ఆయనది. ఆయన వైపు చూడడానికి మనకు ఎందుకు మనస్కరించడం లేదో ఆలోచించండి. నీవు రక్షించబడాలి, ఇంకొక ఆత్మను రక్షించుకోవాలని పరలోకము నుండి దిగి వచ్చిన యేసయ్యని చిన్న చూపుతో ర్యాంకులు వేసుకొని ఎక్కడునో పెట్టుకొని నువ్వు ఎక్కడునో ఉండి ఏమి సాధిస్తావు? ఏమి సాధిద్దామనుకుంటున్నావు? నా యందు విశ్వాసముంచని వాడు పరలోక రాజ్యములోనికి వారసు కానే కాడని నిశ్చింతగా చెప్పేస్తున్నాడు తండ్రి, నిశ్చయంగా చెప్పేస్తున్నాడు తండ్రి. మనసా వాచా కర్మణ. యేసయ్యా, 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 నేను నీ బిడ్డను, నా కుటుంబం నీది, నన్ను రక్షించు, నన్ను వెలిగించావు, నా వెలుగును అనేకులకు ప్రకటించుటకు నాకు కావలసిన జ్ఞానమును ప్రసాదించండి, ప్రసాదించండి యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను నడిపించి యేసయ్యా. నాకు కావలసినవన్నీ ఇచ్చుచున్నారు కానీ నేనే గ్రహించలేకపోతున్నాను యేసయ్యా. ఈనాడు గ్రహించాను, ఇప్పుడు గ్రహించాను. ఒక ఆత్మనైనా రక్షించుకుంటాను. మొట్టమొదటిగా నేను రక్షించబడతాను, నా కుటుంబాన్ని రక్షించుకుంటాను. జైలర్ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. కొర్నేలు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. లూదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది. మన కుటుంబం గురించి మనం ఆలోచించాలి. యవనస్తులందరూ రక్షించబడ్డారు. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? తండ్రి దినాన ప్రశ్నిస్తున్నాడు. నువ్వు మారు, నువ్వు మారు. కన్నీటితో పిలుస్తున్నాడు, చేతులు చాచి మరీ పిలుస్తున్నాడు. స్టిల్ వీఆర్ హ్యావింగ్ అన్ ఆపర్చునిటీ. కడబూర మోగేంత వరకు మనకు ఆపర్చునిటీ ఉన్నది. ఎంతటి పాపివైనా రా, ఎంతటి పాపివైనా. ఇర్మియా గ్రంథము 3:1 ప్రకారంగా కమ్ కమ్, నా వైపు చూడు అంటున్నాడు తండ్రి. కనీసం చూద్దాం, చూస్తే నువ్వు మారుతావేమో. నీ హృదయంలో నాటబడని ఎంతకాలం ఈ తుచ్చమైన జీవితానికి అలవాటు పడి నిన్ను నీవు అమ్మేసుకొని దేవునికి దూరంగా ఏమి పొందుకుందామని ఎక్కడికి పెడతావో తెలుసా? నిత్య అగ్నిలోనికి. ప్రార్థన. యేసయ్య, యేసయ్యను పంపించిన పరమ తండ్రి,
మమ్మల్ని బలపరిచి నిలిపి ఇంతవరకు వాడుకున్న ఆత్మ తండ్రి, త్రియేక దేవ, మీ ముందు మేము చిన్నమందగా చిన్న పిల్లలుగా వచ్చి ఉన్నాము. సమస్తము మీదే అని మాకు తెలుసు. మీరు మాకిచ్చిన ఈ శరీరమును మీకు ఇవ్వలేకపోతున్నాము, మీరు మాకిచ్చిన ఈ మనస్సును మీకు ఇవ్వలేకపోతున్నాము. కానీ ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నాం. మీ పాదములు చాలు, మీ వెలుగు చాలు, మీరే మాకు కావాలి. యేసయ్యా, మీరే మాకు కావాలి, మీరే మాకు కావాలి, మీరే మాకు కావాలి. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదములకు చేర్చుకోండి. బైబిల్ స్టడీని దీవించి ఆశీర్వదించండి. వర్షాభావం ఉన్నప్పటికీ మీరు తీసివేసి చల్లని చక్కటి వాతావరణం వినిపింప చేసిన గొప్ప తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్య, సంఘమును, సంఘ కాపరిని, వారి కుటుంబమును దీవించండి. సంఘ పెద్దలను ఆశీర్వదించండి. ఇట్టి కార్యముల కొరకే దూర ప్రాంతములో నుంచి మా మధ్యలోనికి నడిపించబడిన వారు, మరి ముఖ్యముగా యవనస్తులు, యవన స్త్రీలు అలనాడు సమర్పణ జీవితంతో సమర్పించబడి ముందుకు అనేకులను రక్షించుకున్నారు. వృద్ధులు సైతము, అహరోను, మిర్యాము, మోజెస్, అన్న, సుమయోను, దిగ్గజం లాంటి ఆత్మపూర్ణులు కూడా మారి అనేకులను రక్షించారు. మాకు కూడా ఆ గొప్ప దీవెన అనుగ్రహించండి. మమ్మల్ని పేరు పేరున ముట్టి తిరుగు ప్రయాణంలో దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు నెరవేర్చబడిన గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన నుండి దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సదా మనకును సార్వత్రిక సంఘమునకు ప్రపంచమునకు తోడై నీడై ఉండును గాక. ప్రభు సక్తమే జయం, ప్రభు నామే జయం, ప్రభు సక్తమునికే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.